హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వర్షాకాలం వస్తుంది కాబట్టి చాలా కేర్గా ఆరోగ్యానికి కాపాడుకోండి. ఎండల నుంచి ఎప్పుడైతే వర్షాల్లో అంటే రెయిన్ సీజన్ ఎప్పుడైతే వస్తుందో మనకి ఎండల నుంచి వెంటనే రెయిన్ సీజన్ రావడం వల్ల ఆరోగ్యం కొంచెం ఇటు అటు అవుతుంది. అందుకే అలాంటప్పుడు చాలా కేర్గా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంతేకాదు వర్షాకాలంలో వేడి దినుసులు ఫుడ్ తినడానికి ట్రై చేయండి. వేడి ఫుడ్ ఏదైనా మ్యాగీ సూప్ లాగా చేసుకొని అలా వేడిగా తాగడం, వేడి నీళ్ళు తాగడం, ఇంకా కూల్ డ్రింక్స్ అస్సలు తాగకపోవడమే మంచిది. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీకు తెలుసా, మా ముంబైలో ఈ వర్షాకాలం ఐస్లు కూల్ డ్రింక్స్లు ఎక్కువ తాగుతారు, తడుస్తారు. వాళ్ళకి ఏం కాదు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే మన శరీరం ఎలాగ అలవాటైతే అలాగవుతుంది. అందుకే మనకేంటంటే వర్షాలు వస్తే కొంచెం జలుబు జ్వరాలు వచ్చేస్తాయి కాబట్టి కొంచెం ఆలోచించి కేర్ తీసుకోవాలి. ఈ వర్షాల్లోని చెనక్కాయలు ఉడికేసుకొని తినడం, మొక్కజొన్న పొత్తులు ఉడికేసుకొని తినడం, ఇటువంటివి చేయండి. అంటే చెప్పాను కదా, వేడి వస్తువులు ఏదైనా కాస్త సూప్ అనేది టమాటా సూప్లో ఉంటాయి కాబట్టి అవి చేసుకొని తింటుండండి. ఇంకా అన్నిటికంటే మించి డి విటమిన్ కొంచెమైనా బయటికి వెళ్ళి అలాగా కాస్త ఎండలోనే ఉండి రండి. ఆరోగ్యానికి చాలా మంచిది. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది వర్షాకాలంలో. అంతేకాదు, చూడండి, తులసి మొక్క మనం వేస్తాము, దానికి కానీ ఎండ తగిలిపోతే ఆ చెట్టు పూర్తిగా ఇలా ఇలా అంటే ఓడిపోయి చెట్టు మొత్తం ఒక వీక్ అయిపోతుంది. అలాగే మనిషి కూడా అంతే. ఈ ఎండకు అని కొంచెం కూడా మనం తగలకపోతే వర్షాకాలంలో, స్పెషల్లీగా వర్షాకాలంలో ఏంటంటే మనం డి విటమిన్ అనేది కొంచెమైనా తీసుకోవాలి. అందుకే మన గ్యాలరీలోనో ఎక్కడొస్తే అక్కడ ఎండలోకి వెళ్ళి కొంచెం 10 నిమిషాలైనా కాస్త డి విటమిన్ తీసుకొని ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోండి. ఇంకా తినేస్తారా మరి వర్షాకాలంలో అన్నీ వేడివి పకోడీలు చేసుకోవడం అన్నీను. గుడ్ డే, జాగ్రత్తగా ఉండండి. గుడ్ డే.